చాలా మంది యాసిడ్ రిఫ్లెక్స్తో బాధపడుతూ ఉంటారు. ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది నార్మల్గా మనకు స్టమక్లో యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ఈ యాసిడ్స్ అనేది మనకి ఫుడ్ అనేది డైజెస్ట్ కావడానికి హెల్ప్ చేస్తుంది. ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న కండిషన్స్లో ఏమవుతుందంటే ఈ స్టమక్లో ఉన్న యాసిడ్స్ అనేది ఈసోఫేగస్ అంటే బ్యాక్వర్డ్ స్టమక్ నుంచి పైకి ఈసోఫేగస్లోకి వెళ్తుంది. ఇలా ఉన్నప్పుడు ఈసోఫేగస్ మొత్తం మంటగా అనిపించడము, గొంతు దగ్గర మంటగా అనిపించడము ఇలా చూస్తూ ఉంటాము. ఇలా ఉన్న వాళ్ళు నైట్లు పడుకున్నప్పుడు కూడా నిద్ర పట్టక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఇవి చేయడానికి ట్రై చేసుకోండి. మొదటిది, నైట్ పడుకునే ముందు ఒక 3 నుంచి 4 అవర్స్ ముందే అన్న మీ యొక్క డిన్నర్ కంప్లీట్ చేసుకునేదానికి ట్రై చేసుకోండి. తర్వాత మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ అన్న మీరు వాకింగ్ చేయండి. దీని ద్వారా మీకు ఫుడ్ అనేది కంప్లీట్ గా డైజెస్ట్ అవుతుంది. రెండోది, బయట ఫుడ్స్ అనేది తీసుకోకండి. అంటే ప్యాకేజ్ చేస్తున్నవి, ప్రొసెస్ చేస్తున్నవి, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రై ఫుడ్స్ ఇటువంటి మొత్తం అవాయిడ్ చేసుకోండి. మూడోది, పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకోండి. హెడ్ కింద ఏదైనా పిల్లోస్ అలా పెట్టుకొని పడుకునేదానికి ట్రై చేసుకోండి. దీని ద్వారా మీకు బ్యాక్వర్డ్ యాసిడ్స్ వెళ్ళడం అనేది తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.